కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఓం నమః శివాయ. 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 పరమేశ్వర, భక్తవత్సలుడు అని కరుణామయుడు అని అంటారే, మరి ఈ దాసునిపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసునకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? ఓం నమః శివాయ. స్వామి, ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి? కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం. నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరుకు. ప్రభు, అనంతకోటి సూర్యప్రభాభాసమానమైన నీ దివ్య రూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. గజాసుర, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిని. గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మేము అందరిలాంటి యాచకులము కాము, జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? వీరు గంగిరెద్దుల వారు కాదు, కపట వేషధారులైన దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా? అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరణి జ్యోతిని నీ గర్భకుహరములో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు? నారాయణ, మాట ఇచ్చే ముందు నా మాట వినుంటే ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర పరమేశ్వరుడునని, ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే, ఇప్పుడేమంటావు? ఆడిన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మేమెరుగం. అయినా చేతులతో తీసేయటానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే చేవ కలిగితే పాలలోచనని బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. నారాయణ నారాయణ, గజాసుర, అదే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. శంకర, భక్తవ శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? గజాసుర, విపరీతమైన వరాలు విపత్కరాలు. ఆనాడే నిన్ను హెచ్చరించాం. నిజమే స్వామి, అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కానీ దానికి ఇంత శిక్ష విధిస్తావా ప్రభు? నీ కొలువుకు నెలవై అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకార బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి?
నిరంతరం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్నా నా కలలు చేస్తావా ప్రభు? గజాసుర, విచారించు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్తివాసుడనే పేరుతో పిలువబడతాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఫళ, మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? బాలకాన్ని పిలిచావు కదా, బాలకున్నే. మాటలు బాగా నేర్చావే. తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టులే. ఎవరిని వదలవద్దన్న అమ్మ ఆజ్ఞ. అమ్మ ఆజ్ఞ? మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్త. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలీదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడు అని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తుంటే నీ ప్రల్లదనం మితిమీరిపోతుంది. నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచారా, ఈ పరమేశ్వరుని నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తావ్? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్ని వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల 1000 చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా. బాలక! జై మాతా! అయ్యో, అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేసాను. జై మాతా! జై మాతా! ఏమిటి ఘోరం? ముక్కు పచ్చలాడిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపించావా? పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కలలో ఊహల్లో రూపురేఖలు దిద్దుకొని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయా దాక్షిణ్యరహితంగా మీ 3వ నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించనీయకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దగ్ధం చేశారు. ఈ క్షోభ నేను భరించలేదు, ఈ పసివాడు లేనిదే నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్తివాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి, మీరు వెళ్ళి
ఎవరైతే ఉత్తర దిశను తలపెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. ఒరే, అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకో తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం. అంటే యమస్థానం. మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలన్నారు. అదిగో అటు చూడు, అక్కడ ఏదో పడుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే, ఈ ఏనుగు ఉత్తరపు దిక్కునే తలపెట్టి పడుకుందిరా. దీంతో తీసుకోవడం